గుంటూరులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రధాన వేదికతో పాటు మరో 4 వేదికలు సిద్ధం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే సభల కోసం ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది. మహాసభలు జరిగే ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు భాష పరిరక్షణ భవిష్యత్ తరాలకు మన మాతృభాషను సుసంపన్నం చేసే దిశగా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. గుంటూరు నగర శివార్లోని సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ సభల ద్వారా తెలుగు భాషకు సంబంధించి వివిధ సాహితీ ప్రక్రియలపైన నిపుణులందరూ కూడా చర్చిస్తారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేసే దిశగా కూడా సాగుతూ ఉన్నారు. తప్పనిసరిగా తెలుగు వైభవానికి ఈ తెలుగు మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, కార్యక్రమ లక్ష్యాలు ఏంటో ఒకసారి మనం లోపలి కూడా వెళ్ళి ఒకసారి పరిశీలిద్దాం రండి. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ప్రధాన వేదిక వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ వేదిక 3 రోజుల పాటు జరిగినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు కావచ్చు, లేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కావచ్చు, వీరందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ప్రధాన వేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. దాదాపు 7 నుంచి 8 వేల మంది ఈ ప్రధాన వేదికలో జరిగినటువంటి కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం అన్ని కార్యక్రమాలకు కావచ్చు, అలాగే అవార్డులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే బహుమతి ప్రదానం, ఇవన్నీ కూడా ఈ వేదిక పైనే జరుగుతాయని చెప్పేసి నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. రేపు ఉదయమే 6:30 నుంచి ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక వేదిక వద్ద 10 గంటలకి సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహం గారు వస్తున్నారు. వారు, విశ్వంజీ గారు, ఇంకా చాలా పెద్ద మందులు, మన స్పీకర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. 10 గంటలకి అఫీషియల్ ఇనాగ్రేషన్ గా జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా 3 రోజులు పండగ కంటిన్యూస్ గా ఇంకా ఎక్కడ ఆపు ఉండదు. మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 5వ తేదీ ఈ వేదికకి విజిట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా ఇటు కళా పరిషత్ వాళ్ళు, సారస్వత పరిషత్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ, తర్వాత ఇంకేమన్నా గ్రీనరీ కానీ, తర్వాత అక్కడ హెలీప్యాడ్కి సంబంధించిన ఏర్పాట్లు, ఇవన్నీ కూడా మన నగరపాలక సంస్థ తరపు నుంచి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనం అటెండ్ అవుతున్నాం. అంటే ఇది చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి. ఎందుకంటే తెలుగు అనేది మన ప్రపంచానికి తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసినటువంటి అనేక మంది వారి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఇది ఒక వేదిక. తెలుగునాట ఎందరో ప్రముఖులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సముచిత గౌరవం దక్కే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దాదాపు 40 నుంచి 50 ద్వారాలు కూడా ఏర్పాటు చేసి ఆ మహనీయుల పేర్లన్నీ కూడా పెట్టారు. రాజకీయాలు, సామాజిక సేవ, లలిత కళలు, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, ఇలా విభిన్న రంగాలకు చెందినటువంటి ప్రముఖులను ఈ స్మరించుకునేందుకు వీలుగా కూడా ఈ తెలుగు మహాసభలను వేదికగా చేసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్కరి ప్రముఖుని పేరు పెట్టడం ద్వారా నేటి తరానికి వారి గొప్పతనం తెలిసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ ద్వారాల వద్ద ఒక QR కోడ్ స్కానర్ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క చరిత్రను సంక్షిప్తంగా కూడా వివరించే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ తెలుగు మహాసభల వేదికగా మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ తెలుగు ప్రముఖుల్ని మరోసారి గుర్తు చేసుకునేటువంటి విధంగా కూడా ఈ సభలు ఒక వేదికగా నిలిచే విధంగా కూడా నిర్వాహకులు చర్యలు చేపట్టారు. భాష అనేటువంటి కేవలం కమ్యూనికేషన్ కాదు, అది సంస్కృతి, ఒక ఆలోచన పరంపర, వీటన్నిటి వల్ల అందులో వస్తుంది. అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణంలో ఆ గాలి, ఆ నీరు, ఆ వెలుతురుతోటి పాటు భాష వస్తుంది. ఈ భాష వల్ల అక్కడ ఉండేటువంటి సంస్కృతి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ జరుగుతుంది, సంస్కారం వస్తుంది. ఇన్నిటికీ భాష ప్రధానమవుతుంది. ఇవాళ భాష అనేటువంటి కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనం కింద భావిస్తున్నారు. అది కాదు. అది కాకుండా ఒక జీవన విధానం. ఇవాళ ఆ యువతలో మళ్ళీ ఈ భాషను రుచి చూపించాలనే కోరిక ఇది. ఇందులో ఏం జరుగుతుంది అంటే
రుచి చూపించడం జరుగుతుంది. ఒకసారి రుచి చూపించడం జరిగితే వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు, జానపద ప్రక్రియల దగ్గర నుంచి మహోన్నతమైన కావ్య ప్రక్రియలు, అవధాన ప్రక్రియలు, చిన్న వాళ్ళు టెక్నాలజీ చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అది ఇంకా చిన్నవాళ్ళు కనుక చూస్తే ఇదే మన భాష, ఇదే మనం మిస్ అవుతుందని తల్లిదండ్రులు పిల్లలు కలిసి ప్రత్యేకించి వాళ్ళు తెలుగు ప్రధానాంశంగా చదవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా తెలుగులో పుట్టాడు కాబట్టి తెలుగు నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. తెలుగునాట ఎన్నో చేతి కళలు, అలాగే సంగీతం, సాహిత్యం, లలిత కళలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఈ మహాసభల్లో స్థానం కల్పించేందుకు వీలుగా ప్రత్యేకంగా స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనశాలకు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు గారి పేరును పెట్టారు. దీనికి సంబంధించి నిర్వాహకులు, ఎందుకంటే తెలుగు నేలతో 50 ఏళ్లకు పైగా ఆ ఈనాడు సంస్థలకు అనుబంధం ఉంది. తెలుగు భాష కోసం ఆయన చేసినటువంటి కృషిని అవన్నీ కూడా గుర్తు చేసుకునేందుకు వీలుగా ఈ తెలుగు మహాసభల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదర్శనశాలకు నిర్వాహకులు రామోజీరావు గారి పేరు పెట్టారు. దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఈ స్టాళ్ళన్నీ కూడా ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం అన్ని రకాల అన్ని కళలకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే మన చేతివృత్తులకు సంబంధించి కావచ్చు, శిల్పకళకు సంబంధించిన కావచ్చు, వీరన్నీ అందరూ కూడా తమ యొక్క ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు, అలాగే విక్రయించుకునేందుకు వీలుగా కూడా అవకాశం కల్పించారు. రామోజీరావు గారు ఒక గొప్ప దార్శనికుడైన, వారి లోతైనటువంటి ఆలోచనలు కానీ, తెలుగు భాష కోసం వారు ఒక ప్రత్యేక పత్రికే పెట్టి, తెలుగు వెలుగని ఒక పత్రిక పెట్టి చాలా సంవత్సరాలు దాన్ని నడిపారు. గొప్ప గొప్ప విశేషాలు అందులో తీసుకొచ్చారు మహానుభావుడు ఆయన. ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చేటువంటి తెలుగు మనందరికీ చాలా మార్గదర్శకమైనటువంటి తెలుగు. ఎన్టీ రామారావు గారికి, రామోజీరావు గారికి ఏ తెలుగు వ్యక్తి కూడా రుణం తీర్చుకోవాలంటే చాలా కష్టం సార్. వాడు ఈ జాతికి దిశ నిర్దేశం చేసినటువంటి మహానుభావులు. వారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలని చాలా విస్తృతంగా చదివారు ఆయన. అందుకనే శ్రీ రామోజీరావు గారి ప్రదర్శనల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడ మన ఆంధ్ర వైభవం ఏదైతే ఉన్నదో, లేపాక్షి కావచ్చు, కలంకారీ కావచ్చు, కొండపల్లి కావచ్చు, మంగళగిరి కావచ్చు, అలాగే చిత్రకళా నైపుణ్యం కావచ్చు, వీటిలన్నిటి యొక్క ప్రదర్శనశాలను కూడా అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది. అక్కడ వారికి సముచితమైనటువంటి గౌరవం ఇస్తూ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు ప్రదర్శనల ప్రాంగణం అని ఏర్పాటు చేయడం జరిగింది. అది వారి రుణం మేము తీర్చుకోలేము. రామోజీరావు గారి గొప్పతనం ఈ తరం పిల్లలకి తెలియాలన్న ఉద్దేశంతో ఆయా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు మహాసభలకు వచ్చేటువంటి అతిథుల కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాటు చేస్తున్నారు. డొక్కా సీతమ్మ పేరిట ఈ భోజనశాలను ఏర్పాటు చేశారు. రోజుకు 10,000 మంది తరలి వస్తారన్నటువంటి ఒక అంచనాతో అయితే ఆ భోజన ఏర్పాట్లన్నీ కూడా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.